వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు ఆషాఢ మాసం చివరి శుక్రవారం కావడంతో ఆలయాల్లో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు. రాబోయే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపిన నిర్వాహకులు. డిఎస్సి నియామకాలు అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. స్పోర్ట్స్ కోటా కింద వచ్చిన ఉద్యోగాల్లో భారీ అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైసీపీ నాయకులు. హోమియోపతి కళాశాల ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య. రూమ్ లో ఉరివేసుకుని కనబడటంతో తోడు విద్యార్థిని చూసి కాలేజీ యాజమాన్యానికి పోలీసులకు సమాచారం ఇచ్చిన విద్యార్థిని మృతి పట్ల కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా గౌరీశంకరపురంలో వేయించేసి ఉన్న శ్రీ గౌరీశంకర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారిని శాకాంబరీదేవిగా వివిధ రకాల కూరగాయలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ పాలకవర్గ అధ్యక్షులు చంద్రబోస్ మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారంతో అమ్మవారిని శాకాంబరీదేవిగా విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే రాబోయే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా భక్తుల సహకారంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ పాలకవర్గ సభ్యులు, మహిళా భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. श्री महाराज्ञी की जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय। श्रीमात्रे नमः। चतुर्भुजे चंद्रकलापदंसे कुशोन्नते कुंकुमरागसौन्हे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः। మన గుడివాడలో వేయించేసి ఉన్నటువంటి గౌరీశంకరపురంలో శ్రీ గౌరీశంకర స్వామివారి యొక్క దేవస్థానమునందు ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా శాకాంబరీదేవి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. కావున 50 మంది గుడివాడ ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారు శాకాంబరీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. మన నియోజకవర్గము, మన గుడివాడ పట్టణము నియోజకవర్గము, అదేవిధంగా మన రాష్ట్రము, దేశము అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనకి కరువు కాటకాలు ఏమీ కూడా రాకుండా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాడి పంటలన్నీ కూడా మంచిగా వృద్ధి చెందాలని చెప్పేసి సంకల్పం చేసి అమ్మవారికి విశేషంగా శాకాంబరీదేవి అలంకారాన్ని చేయడం జరిగినది. దీనికి ఆలయో గారు వేణుగోపాలరావు గారు, చైర్మన్ గారు అయినటువంటి నీరసు సుభాష్ చంద్రబోస్ గారు మరియు ధర్మకర్తల మండలి భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క శాకాంబరీదేవి ఉత్సవాన్ని వైభవంగా జరపడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాము. అదేవిధంగా ఆషాఢ మాసం ఈరోజు శుక్రవారం సందర్భంగా మన గౌరీశంకర స్వామి లింగాష్టక భక్త బృందంచే అమ్మవారికి సాయంత్రం 6 గంటలకు సారి సమర్పణ కార్యక్రమం కూడా ఉన్నది. 50 మంది భక్తులు కూడా ఈ యొక్క సారి సమర్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ నెల 13వ తారీఖు నుంచి శ్రావణ మాసము ప్రారంభమవుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా స్వామి అమ్మవార్ల యొక్క
విశేష పర్వదినంలో అమ్మవారిని దర్శించుకొని స్వామి అమ్మవార్ల యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము. ఓకే. గుడివాడ పట్టణంలో గౌరీ శంకర స్వామి దేవస్థానంలో వేచేస్తున్నటువంటి గంగా పార్వతి సమేత శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం నందు అమ్మవారి శాకాంబరి దేవి అవతారం ఈరోజు ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ఈ భక్తులందరూ కలిసి ఈ యొక్క వారి యొక్క సహాయ సహకారాలతో ఈ శాకాంబరి దేవి అవతారానికి వాళ్ళందరూ కూడా సహకరించారు. ఈ గుడిలో ఏ కార్యక్రమం జరిగినా కూడా భక్తుల యొక్క పాత్ర ఉంటుందని చెప్పి అత్యధికంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. భక్తులందరూ ఈ సందర్భంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి, గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. డిఎస్సి నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. గుడివాడ రూరల్ నాయకులు నిర్వహించిన దీక్షా శిబిరాన్ని పట్టణ అధ్యక్షుడు గొర్రెల సేను ప్రారంభించారు. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో అర్హులను పక్కనబెట్టి అనర్హులకు ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సంబంధిత మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించిన నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న తమ దీక్షా శిబిరాలపై దాడులు జరగడం అప్రజాస్వామికమని విమర్శించారు. డెల్టా ప్రాంత రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేసి ఇబ్బందులు తొలగించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో మాజీ మంత్రి కొడాలినాని ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, రైతులతో కలిసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ నారాయణరెడ్డి, ఎంపీపీ గద్దె పుష్పరాణి, ఎంపీపీ పెయ్యాల ఆదం, వైస్ ఎంపీపీ బుట్ట నాగమలేశ్వరి, మట్ట జాన్ విక్టర్, అడప పండు, కందుల నాగరాజు, లోయ రాజేష్, గంట సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే ఈ డిఎస్సి పరీక్షలో మరి ఏదైతే అక్రమాలు జరిగినాయో మరి అలాగే ఏదైతే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారో మరి అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఏవైతే ఇచ్చినాయో అవన్నీ అమలుపరచాలన్న ఉద్దేశంతో మరి మేము ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో చేపట్టడం జరిగింది. మరి ఈ దీక్షలో భాగంగా 2వ రోజు గుడివాడ రూరల్ మండలంలోని మరి సర్పంచులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే స్టూడెంట్స్, రైతులు మరి అందరూ కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొనడం జరిగింది. మరి ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ విచారణ చేపించాలని, అలాగే త్రాగునీరు మరి రైతులు ఎట్లయితే సాగునీరు లేక మరి పొలాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వెంటనే సాగునీరు ఇప్పించాలని, అలాగే మరియు ఫీజు రియంబర్స్మెంటు వెంటనే విడుదల చేయాలని, అలాగే ఏదైతే మహిళా తల్లులకి 1500 ఇస్తానని చెప్పి హామీలో పెట్టినటువంటి హామీని కూడా వెంటనే అమలుపరచాలని, వీటిలన్నిటి మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే నిన్న విజయవాడలో మరి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దీక్షకి మరి వాళ్ళు అధికార మహంతో మరి నిన్న బొండా ఉమా అనుచరులు వెళ్ళి దాడి చేయటం, మరి వాళ్ళపై కోడిగుడ్లు మరి ఇతర వాటితో వాళ్ళని మరి ఇది చేయటం మేమందరం కూడా దీన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. మరి ఏదైతే నారా లోకేష్ దీనికి బాధ్యతగా మరి సిబిఐ ఎంక్వైరీ వేయించాలని, మరి అలాగే ఈ అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీని వేయనిచో మరి దీనికి బాధ్యతగా మరి మేమందరం కూడా నారా లోకేష్ మరి బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమానికి గుడివాడ రూరల్ మండలంలో ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా పాల్గొన్నందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గం శ్రీ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో డిఎస్సిపై జరిగిన అక్రమాలు విచారణ చేయాలి, దానికి బేషరతుగా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని
గుడివాడ రూరల్ మండలం తరపున మేమందరం కూడా ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఇస్తానన్న హామీలు నెరవేర్చాలని చెప్పి మా డిమాండ్, ఈ డిమాండ్ని మరింత ఉధృతం చేసి కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది సూపర్ 6 హామీలు అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దొంగ హామీలు ఇచ్చి, మీ గతంలో కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియపరిచాను, ఏదైతే టిడ్కో ఇళ్ళు రుణమాఫీ చేస్తానని చెప్పి తన మాయ మాటలు పలికి మొన్న ఈ మీడియా మీటింగ్లో కూడా తను చేయలేని పరిస్థితిని వ్యక్తం చేశాడు. కాబట్టి నువ్వు ఏదైతే ఇస్తానని హామీని కూడా నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఎంత అరాచక పాలన జరుగుతుందో ఈ రాష్ట్రాంధ్ర ప్రజలకే కాకుండా కేంద్రంలో కూడా తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఇవన్నీ వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఇదేం లేదు. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో నేనే సంస్కారవంతుడిని, నేనే గొప్ప లీడర్ని, నేను పరిపాలితకు పుట్టాను, మీ అందరూ మా బానిసలు అన్న ధోరణిలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్థానిక శాసనసభ్యులు వెనికల రాము గారు. నేను వెనికల రాము గారిని అడుగుతున్నా, మీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఎలాగో ఏడవలేరు. నువ్వు ఎలక్షన్ ముందు గుడివాడలో ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఒకటి, మేము అభిమానించే నాయకుడు, బీసీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ దివంగత ఎమ్మెల్యే కటారి సత్యనారాయణరావు గారి మున్సిపల్ ఆఫీసుకి జీవో ఇచ్చి బోటు పెడతా అన్న 100 రోజుల్లో ఇవాళకి 1000 రోజులైంది. ఏమైంది ఆ జీవో? మా బీసీలని మోసం చేయటం కాదా? 2, ఆయన తండ్రి గారైనా కటారి సుబ్బయ్య మున్సిపల్ మార్కెట్కి ఆశ్చర్యకర్తాన్ని నిర్మిస్తానని చెప్పే 100 రోజుల్లో 1000 రోజులైంది. ఈ కనపడతలేదా? ఈ బీసీలను అవమానించడం కాకుండా రాజేంద్ర నగర్లో ఉన్న పార్కుకి పొలనాని గారి పేరు తీసేసి నీ సామాజిక వర్గం సంబంధించిన రావి సోమతి గారి పేరు పెట్టుకున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ వెనికల రాము గారు? టిడ్కో రుణమాఫీ చేస్తానన్నావు, ఇవాళ టిడ్కో వాళ్ళు రోడ్డు ఎక్కితే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నావు అంటావా? నువ్వు ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేవు, నీ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడే కెపాసిటీ నీకుందా? నువ్వు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడే క్యాలిబర్ నీకుందా? నువ్వు టిడ్కో రుణమాఫీ చేసే ఉద్దేశం ఉందా లేదా తెలియజేయి. ముందు ఇమ్మీడియట్లీగా టిడ్కో రుణమాఫీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే వెనికల రాము గారు, నువ్వు ఒక్కసారి గెలిచినందుకు మిడిచిపడుతున్నావు, నువ్వు రెండోసారి గెలిచి చూపించు. నువ్వు రెండోసారి గెలిస్తే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిచి నీ తరఫున టీడీపీ తరఫున సేవ చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి మీద జరిగిన అక్రమాలకి రిలే నిరాహార దీక్షలు చేయమని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు గుడివాడలో కొడాల నానిగారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 2వ రోజు జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షలో ఈరోజు గుడివాడ రూరల్ మండలం తరపున ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ అని ఇచ్చి ఎంతోమందిని విద్యార్థులు భవిష్యత్తుని నాశనం చేసింది. అనర్హులకి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని అడ్డం పెట్టి దాన్ని అనర్హులకి పోస్టులు ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే స్పందించి ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ముందు నారా లోకేష్ రాజీనామా చేయాలి. అలాగే విద్యార్థులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి అందించాలి. సూపర్ 6 హామీలు అన్నారు, అన్నీ ఎగ్గొట్టి ప్రజలను మోసం చేశారు. ప్రతి మహిళకి 18,500 ఇస్తామన్నారు, అవన్నీ మోసం చేశారు. ఇవన్నీ మీరు నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరన్నీ సూపర్ 6 హామీలు నెరవేర్చే వరకు ఈ ధర్నాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. మీ మెడలు వంచి ఈ పనులన్నీ చేయించే వరకు ఇక్కడ గుడివాడలో కొడాల నాని గారి ఆధ్వర్యంలో మేమందరం అహర్నిశలు శ్రమిస్తామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ వివేకానంద సేవా సమితి మరియు వివేకానంద వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నిత్యం ప్రజలకు సేవలు అందించే ఉద్యోగులకు వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో మున్సిపల్ ఉద్యోగులకు వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు సింగవరపు ప్రభాకరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు అనిల్, ఉరిటి రామారావు, శివ, గఫర్, డిఆర్బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా మేము అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశాము. ఆ సేవా కార్యక్రమంలో భాగంగానే నేను కూడా ఈ పురపాలక సంఘంలో నేను డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాను. నా తోటి ఉద్యోగులు, రెగ్యులర్ సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, అందరూ హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉండాలని ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆలోచించి సేవా కార్యక్రమాలు ఎన్నో బయట చేస్తున్నాము. అదేవిధంగా నా పురపాలక సంఘం కార్యాలయంలో కూడా ఒక సేవా కార్యక్రమాన్ని వైద్య శిబిరంగా ఏర్పాటు చేయాలని సంకల్పించాను. ఆ ఉద్దేశంతో మా సభ్యులందరూ కూడా తెలియపరచగా అందరూ కూడా సంతోషించి అదేవిధంగా చేద్దామని చెప్పేసి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఎస్ మనోహర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా తోటి సభ్యులు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఉత్సాహంగా మాకు మార్నింగ్ నుంచి అన్ని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఇంత సక్సెస్ఫుల్గా నడవడానికి సహకరించిన మా సభ్యులందరూ కూడా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ శిబిరాన్ని వినియోగించుకుంటున్నటువంటి మా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడానికి ప్రత్యేకంగా మాకు శ్రీకాంత్ క్లినిక్ గుడివాడ వారు, అదేవిధంగా మన కార్తిక్ హార్ట్ కేర్ సెంటర్ విజయవాడ వాళ్ళు, వాసన ఐ కేర్ హాస్పిటల్ విజయవాడ వారు కూడా మాకు ఈ సహకారాన్ని అందించారు. ఈ అన్ని పరీక్షలు కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళ సహకారంతోనే నేను ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా సుబ్రహ్మణ్యం డాక్టర్ గారికి ఎక్కడ కూడా ఆయన బయటికి రారు. అలాంటి పరిస్థితిని మా ఉద్యోగస్తుల్ని కొంచెం పరీక్షించడానికి రావాల్సి ఉంది సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేయగా, మాకెప్పుడు ప్రజలకు సేవ చేసే మీకు ఈ విధంగా నేను రావడానికి, నేను వారికి వైద్య పరీక్షల నిమిత్తం రావడానికి, మీ ఆఫీస్కి రావడానికి కూడా నాకు అభ్యంతరం లేదని చెప్పేసి చాలా మంచి స్వభావంతో ఇక్కడికి విచ్చేసి మాకు వైద్య సేవలు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకర విషయం. వివేకానంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో పల్లపు అనిల్ కుమార్ గారు చిన్న ఉద్యోగస్తుడైనా వాడు ఈరోజు సాటి ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పే ఉద్దేశంతో, సదుద్దేశంతో మెగా మెడికల్ క్యాంప్ని ఇక్కడ పెట్టడం జరిగిందండి. అలాగే పెద్ద డాక్టర్లు అయిన సుబ్రహ్మణ్యేశ్వర గారు, పెద్ద పెద్ద హాస్పిటల్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి చక్కటి టెస్టులు చేస్తున్నారు ఉచితంగా. చిన్న వయసులో కూడా అనిల్ కుమార్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం అండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరీ సేవా సమితి తరఫున అనిల్ కుమార్ గారి చాలా జరిపించాలని కోరుకుంటూ అనిల్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2009లో వ్యవస్థాపక అధ్యక్షునిగా ఈ సంస్థని స్థాపించిన నాటి నుండి
విద్యార్థులకు ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు కానివ్వండి, నోట్బుక్స్ పంపిణీ, అలాగే వడదెబ్బకు హోమియో మెడిసిన్ పంపిణీ, ఉచిత మచ్చిక కేంద్రాలు, అలాగే ఎవరైతే పేద బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళలోని శ్రీమంతం కార్యక్రమం చేసాం. గర్భిణీ స్త్రీలకి ఇలాంటి వినూత్నమైన సామూహిక శ్రీమంతం కార్యక్రమం. అలాగే వృద్ధాశ్రమాల్లో మా స్నేహితులు, మా కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో పుట్టినరోజులు కానివ్వండి, పెళ్లి రోజులు కానివ్వండి, ఆడంబరాలకు పోకుండా వృద్ధాశ్రమాల్లోనూ అలాగే ప్రణవాశ్రమంలో విద్యార్థులకు కానివ్వండి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఈ రోజున మరి గుడివాడ ప్రజలకి ఎప్పుడూ సేవలో నిమగ్నమయ్యే మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కానివ్వండి, అవుట్డోర్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకునే ఖాళీ ఉండదు, ఆ సమయం ఉండదు. అలాంటి వారికి కూడా ముందస్తుగా ఈ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వల్ల పెద్ద సమస్యలు రాకోకుండా ముందుగా నివారించే అవకాశం కోసం మేమందరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం, మా అనిల్ గారి చొరవ తీసుకుని దీన్ని ముందుకు తీసుకురావడం, వాళ్ళు వినియోగించుకున్న అందరికీ కూడా మేము శుభాభినందనలు తెలుపుతూ, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము స్వామి వివేకానంద సేవా సమితి స్థాపించి 2009లో స్థాపించడం జరిగింది. ఈ సేవా సమితి ద్వారా మేము అనేక సేవా కార్యక్రమాలు చేసామండి. అలాగే మెడికల్ క్యాంపులు, అలాగే పిల్లలకి అవేర్నెస్ క్యాంపులు స్కూళ్ళల్లో, అలాగే ఇంకా అన్నదాన కార్యక్రమాలు చాలా చేసాం. అయితే ఇవాళ గుడివేడ మున్సిపల్ ఆఫీసులో వాళ్ళు మనందరికీ సేవ చేస్తున్నారనే ఉద్దేశంతో, వాళ్ళకి మనం ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో మనం వాళ్ళ ఆరోగ్యం పట్ల మనం, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, ఎప్పుడు కూడా టైం ఉండదని చెప్పి మనం వాళ్ళ మున్సిపల్ ఆఫీస్లో మనం వాళ్ళకి మెడికల్ క్యాంపు నిర్వహించి టెస్టులు చేసి ఏదైతే ఉందో ప్రతి డాక్టర్ గారు కూడా ఉన్నారండి. దేనికి సంబంధించింది ప్రతి డాక్టర్ గారు, హార్ట్కి, అలాగే నరాలకు సంబంధించి, కళ్ళకి సంబంధించి, అన్నిటికి సంబంధించి డాక్టర్స్ ఉన్నారు. అలాగే ఇదేదో మెడికల్ క్యాంపు ఏదో వచ్చారు టెస్టులు చేశారనే విధంగా అన్ని సదుపాయాలు ఇక్కడ టుడి, ఈకో, ఈసీజీ అన్ని సదుపాయాలు కూడా పెట్టి మనం ఇక్కడ మున్సిపల్ ఆఫీసు సిబ్బంది మనకు సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ గుడివాడ మున్సిపల్ ఆఫీసులో మన కమిషనర్ గారి సింహాద్రి గారి ఆధ్వర్యంలో మనం ఇవాళ వివేకానంద సేవా సమితి అలాగే వాకర్స్ క్లబ్ ద్వారా మనం వాళ్ళ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మా సేవా సమితి సభ్యులకి, శ్రీ వాకర్స్ క్లబ్ సేవా సమితికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్పీకర్ శ్రీ వివేకానంద స్వామి సేవా సమితి మరియు వివేకానంద నడక మిత్ర మండలి ఆధ్వర్యాన ఈరోజు కటారి సత్యనారాయణరావు పురపాలక సంఘ భవనంలో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్ని మరి పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు అనూహ్యంగా వినియోగించుకున్నారు. ఇందులో ప్రధానంగా మరి ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వ కార్యకలాపాలను, లేకపోతే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర వహించేటువంటి క్షేత్రస్థాయి ఉద్యోగుల నుండి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు ప్రధానంగా ఈ మెడికల్ క్యాంప్ను వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్ని విభాగాలు, మరి పల్మనాలజీ కానివ్వండి, కార్డియాలజీ కానివ్వండి, మహిళల్లో ఎక్కువగా ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తున్నటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కానివ్వండి, వీటన్నిటితో పాటు హృద్రోగానికి సంబంధించినటువంటి ఎకో, మరి ఈసీజీ ఇలాంటి సదుపాయాలన్నింటినీ కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నటువంటి శ్రీ వివేకానంద నడక మిత్ర మండలి సేవా సమితి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ రోజుల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి సడన్గా కుప్పకూలి పరిస్థితి కూడా, నడుస్తూనే కుప్పకూలిపోయే పరిస్థితి కనపడుతుంది. కానీ మనకు తెలియకుండానే మనలోనే రకరకాల వ్యాధులు విలయతాండవం చేస్తూ ఒక్క సపరేట్ 30 ఏట తాడుతో మనిషిని వ్యాధిగ్రస్తుని చేస్తున్నాయి. ఇటువంటి పరీక్షా శిబిరాల వల్ల ముందస్తుగానే ఏదైతే వ్యాధులు మనలో సంక్రమించి ఉన్నాయో వాటన్నింటినీ గమనించి మరి డాక్టర్ ఒల్లూరుపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు లాంటి ప్రముఖ కార్డియాలజిస్టు ఈ శిబిరంలో ప్రధానంగా వైద్య సేవలు అందిస్తున్నారంటే మరి వారికి మరి ఫ్రెండ్స్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి ప్రభాకర్ గారు కానివ్వండి, తమ్ముడు అనిల్, మరో తమ్ముడు రామారావు, మరి అదేవిధంగా వారి మిత్ర బృందం, వారి 2 సంస్థలు సేవా సమితి
వివేకానంద వాకర్స్ క్లబ్ వారికి, ఎందుకంటే నేను చాలా మెడికల్ క్యాంపులు చూస్తున్నాను. ఈ జరిగినటువంటి క్యాంపు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇంతమంది మరి ఉద్యోగులతో పాటు ప్రధానంగా ఉద్యోగుల కోసం పెట్టినప్పుడు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. mohanloya@gmail.com. Welcome back. ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా దనియాలపేటలో వెలిసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం శాకాంబరి దేవిగా అమ్మవారిని అత్యంత వైభవవేతంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించగా దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షులు హరి మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారంతో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అమ్మవారిని శాకాంబరి దేవిగా విశేషంగా అలంకరించి రాష్ట్రంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు పునీత్ శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసం ఈ నెల 13వ తేదీతో ముగినుందని, అనంతరం ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు, ధార్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, అర్చకులు, మహిళా భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ నీలమాల రోడ్లో విజయదుర్గమ్మ కనకపురం విజయదుర్గమ్మ గుడి దేవస్థానంలో శాకాంబర అవతారం బాగా ఘనంగా బాగా జరుగుతుంది. భక్తులు వచ్చి బాగా అమ్మవారి దీవెలు తీసుకోమని అనుకున్న కోరికలు తీర్చే తల్లి కాబట్టి భక్తులందరూ వచ్చి దీవెలు తీర్చి కోరుకోని నెలంతా పూజలు చేస్తారు. 500 రూపాయల టికెట్ రాసేవారికి తల్లిదండ్రులు, పిల్లలు, అందు గోత్రాలకు పూజలు ప్రతి రోజు కూడా జరుగుతుంటాయి. ఓం శ్రీ మాత్రే నమః. గుడివాడ పట్టణం నీలామహాల్ రోడ్ చేరు వేయించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ధర్మకర్తల మండలి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆనవాయితీగా వార్షికంగా చేసే శాకాంబరి ఉత్సవాలు నేడు జరిగినవి. ఈ యొక్క ఉత్సవాలకు ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షలకు పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది భక్తులు అమ్మవారి యందు భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ యొక్క అలంకరణకు కానీ ఈ యొక్క కార్యక్రమానికి కానీ దిగ్విజయం చేసేలాగా భక్తులు సహకరించారు. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని అమ్మవారు ఎల్లప్పుడూ కూడా అష్టైశ్వర భోగభాగ్యాలతో తొలగేలా చూడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు మా ధర్మకర్తల మండలి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ప్రతిరోజు కూడా ఎంతో కొత్త ఉత్సాహంతో ఈ యొక్క ధర్మకర్తల మండలి వారు ఆలయాన్ని ఇలాగా అభివృద్ధి చేయాలనే పదంతో వారందరూ కూడా ఒక తీర్మానంతో ఒక అభివృద్ధి కార్యక్రమంతో ఈ యొక్క దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భక్తులు కూడా వాళ్ళకి సహకరించి ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందే కార్యక్రమంలో మీరు కూడా పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 13వ తారీఖు, రేపు వచ్చే 13వ తారీఖు నుండి శ్రావణ మాస శుభ సమయం సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారి సన్నిధిలో
శ్రావణమాస నిత్య కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ యొక్క గోత్రనామాలు నమోదు చేయించుకుని ఈ నెల రోజులు కూడా మీ యొక్క గోత్రనామాలతో అమ్మవారికి మీ యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణం కావాలని మీ తరపున మేము కుంకుమార్చన కార్యక్రమం చేస్తాము. మీ యొక్క గోత్రనామాలు ప్రతి నమోదు చేయించుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్క భక్తులు కూడా ఆలయ అభివృద్ధిలో ముందుగా చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా ఏ కార్యక్రమాలు ఎలాగ చేస్తామనేది మా ధర్మకర్తల మండలి అధ్యక్షులు వారు చెప్తారు. వారి సహకరిస్తూ వారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము. నీలమహల్ రోడ్లో విచ్చేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి సన్నిధానంలో ఈ రోజు ప్రత్యేకించి శాకంబరి దేవి అవతారంతో అమ్మవారి నిండుగా అందరినీ కూడా దర్శిస్తూ ఈ అంగరంగ వైభవంగా భక్తులు కూడా వేడుకలతో అందరూ దర్శించుకుంటూ అమ్మవారి కటాక్షం కలగాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ అందరికీ అందజేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా కమిటీ నంబర్ సహకారంతో మా పునీత్ సార్ పంతులు గారు అమ్మవారి యొక్క వేడుకని ఎంతో దివ్యంగా నవరాత్రులే కానీ ప్రతిరోజు ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకించి ఎంతో అమ్మవారిని కన్నుల విందుగా చూపించి మాకు ఆ తల్లి అనుగ్రహం కలిగేలా పూజా విధానం కూడా ఎంతో దివ్యంగా చేస్తున్నారు. మా చైర్మన్ గారు సహకరించి ఏం కావాలన్నా చేయాలన్నా సరే మా కమిటీ నంబర్లు అందరినీ కలుపుకుని అమ్మవారికి ఈ రోజు ఈ చేయాలని అందుకుంటూ దినదిన అభివృద్ధిని చేకూరుస్తూ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇచ్చేస్తున్న విజయదుర్గమ్మ వారి ఆలయంలో ఈరోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు చాలా మంచి రోజు. అలాగే శ్రావణ మాసంలో కూడా ప్రతిరోజు కుంకుమ పూజ జరుగుతుంది. యవన భక్తులు ఇచ్చేసి మీ గోత్రాలు మా పంతులు గారికి ఇస్తే ప్రతిరోజు పూజలు జరుగుతాయి. అలాగే భక్తులందరికీ పక్కన అందరూ చెప్పండి. ప్రతిరోజు శ్రావణ మాసంలో జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అమ్మవారి భక్తులు అందరూ చూస్తే అలంకరణ, ఇవాళ అమ్మవారి అలంకరణ మా పంతులు గారు చాలా బాగా చేశారు. కానీ మమ్మల్ని సహకరించుకుంటూ ఆయన చేస్తున్న పూజలు మాకు చాలా ఆనందపరుస్తుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనం మాకు చాలా రోజు మంచి అలంకారం చూస్తున్నాం. అలా భక్తులందరికీ ఇబ్బందులు కలగకుండా మేము చూసుకుంటామని మా కమిటీ ద్వారాగా మా చైర్మన్ ద్వారాగా సెలవు తీసుకున్నాం. బ్రిటిష్ పాలనను భారతదేశాన్ని విడిచిపోవాలని కోరుతూ జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘ సమైక్య కమిటీ నాయకులు తెలిపారు. ఈ మేరకు గుడివాడలోని సుందరయ్య భవన్లో శుక్రవారం నిరసన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం క్లస్టర్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రైతులు, కార్మికులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆసిఫీ రెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు సమరం, ఐద్వా కార్యదర్శిని రజనీ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 10న జైలు బైరో కార్యక్రమం ప్రజా సంఘాలన్నీ కూడా నిర్వహిస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం మన భారతదేశాన్ని గతంలో పాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళని దేశం వదిలిపోవాలని చెప్పి ఆగస్టు 10వ తేదీ నాడు ఆ రోజున జైలు బైరో పిలిపివ్వడం జరిగింది. ఆ ఉద్యమ స్ఫూర్తితో నేటి పాలకులు నిర్వహిస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలని రద్దు చేయాలని చెప్పి ఆ కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలకు వ్యతిరేకంగా రైతుల్ని, కార్మికుల్ని, అట్లాగే కౌలు రైతుల్ని, విద్యార్థులని అందరినీ కూడా కలిపి సంఘటితంగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని దీనికి ఈ క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పి కోరుతూ రేపు ఆగస్టు 10వ తేదీన జైలు బైరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కార్మికులకి వేతన సవరణ చేయాలి. ఈ వేతన సవరణని దాదాపు 2010 నుంచి నేటి వరకు కూడా ఈ వేతన సవరణ అమలు జరపడం లేదు. అందుకనే కనీస వేతనం 26,000 రూపాయలకు వస్తుంది. ఆ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. అట్లాగే పంటలు పండించినటువంటి పంటలకి ఉచిత బీమా కల్పించాలని, అదేవిధంగా ఈ పండినటువంటి పంటలకి 50% కలిపి స్వామినాథ సిఫార్సులను అమలు చేయాలని చెప్పి కౌలు రైతులకి CCR కార్డులు
ఇవ్వాలని చెప్పి, అట్లాగే కౌలు రైతులందరికీ కూడా అప్పులు ఇవ్వాలని చెప్పి ఈ ప్రధానమైన డిమాండ్లతో రేపు 10వ తేదీ నాడు ఆగస్టు 10న జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఇట్లు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అన్నీ కలిపి ఆగస్టు 9వ తారీఖు అంటే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి రోజు. ఆ రోజు ఆదివారం రావటం రీత్యా ఆగస్టు 10వ తారీఖుకి దీన్ని మార్చడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు మన భారతదేశంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. ఈ వాణిజ్య ఒప్పందం అమలైతే మన దేశంలో ఇలా వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ మొత్తం అన్ని, కోళ్ల పరిశ్రమ అన్ని దివాలా తీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇలా దేశవ్యాప్తంగా రైతాంగం అనేక మంది ఆందోళన చేస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా కూడా కనీస వేతనాలు, అట్లాగే అన్ని రంగాల కార్మికుల ఇలా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మతోన్మాద శక్తులు వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ ప్రజల ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇలా మోడీ గారు ఈ దేశాన్ని ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానన్నాడు. మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు గ్యాస్ బండ్ ఎంత ఉంది? ఎలా గ్యాస్ బండ్ ఎంత? 1000 రూపాయలు ఇస్తే కానీ గ్యాస్ బండ్ రాని పరిస్థితి. అట్లాగే పెట్రోలు, డీజిల్ అన్ని నిత్యావసర వస్తువులు ప్రజల మీద భారాలు విపరీతంగా వేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు ఆగస్టు 10వ తారీఖు జరిగే ఈ నిరసన కార్యక్రమాల్లో, జైలు బరో కార్యక్రమాలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ఆగస్టు 10వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాలతో పాటు భారత విద్యార్థి ఫెడరేషన్ SFI విద్యార్థి సంఘం కూడా వీళ్ళకి మద్దతుగా పాల్గొంటుందని తెలియజేస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏదైతే ఆ రోజున బ్రిటిష్ కాలంలో అనేక పన్నులు కానీ వాళ్ళకి మీద రాయితీలు కానీ ఇవ్వకోకుండా వాళ్ళని అనగదొక్కే విధంగా చేసిన అదే దీంతో ఇవాళ కార్పొరేట్ సెట్లన్నీ అమెరికా యొక్క ఆధిపత్యంతో ఇవాళ మోడీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న కార్మికుల మీద అణిచివేసే విధంగా, లేదా కార్మిక చట్టాలని రద్దు చేసే విధంగా, లేదా వాళ్ళకి కనీస వేతనం 20 ఏళ్ళు అడుగుతున్న వాళ్ళ యొక్క శ్రమకి తగ్గట్టు ఫలితాన్ని కూడా ఇవ్వటం కారణంగా ఈ చేస్తున్న ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ఒక కార్మిక వర్గాలే కాదు, అన్ని వర్గాలు ఇది ఉంది. ముఖ్యమైనదిగా విద్యారంగంలో కూడా ఈ ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఏదైతే ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యా సంస్థలన్నీ మూతపడుతున్నాయి. దాంతోపాటు కార్పొరేట్ విద్యా సంస్థలను పెచ్చులు వీటికి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటితో ప్రమాదం వాటిల్తుంది. కాబట్టి రేపు ఆగస్టు 10వ తేదీన జరిగే ఈ కార్మిక నిరసన కార్యక్రమంలో వేలాదిగా విద్యార్థులు కూడా పాల్గొని తమ హక్కుల కోసం, సాధన కోసం జరిగే పోరాటానికి మద్దతు తెలియజేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. గుడివాడ పట్టణంలోని చౌదరిపేటలో ఉన్న శిరీష ఫౌండేషన్ లో ఉమ్మడిశెట్టి మౌనిక జన్మదినాన్ని పురస్కరించుకుని మానసిక దివ్యాంగ చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో చిన్నారులకు భోజనాన్ని ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా వృధా ఖర్చులు చేయకుండా అనాథులు, వృద్ధులు, నిరుపేదలకు అన్నదానం చేయడం ద్వారా సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివ, చరణ్, లంక, రాంబాబు, అయ్యప్ప, ఆర్కే వారియర్స్ సభ్యులు, ఉమ్మడి శెట్టి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించిన ఆర్కే గారికి, అంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ గుడివాడ పట్టణంలో ఎన్నో అసలు నిజంగా చూస్తుంటే ఆ కార్యక్రమాలన్నిటికీ మాకైతే చెల్లించిపోతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్న ఆర్కే గారికి, వారి టీం గారికి మొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత మా శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్లో లోయ మంగామణి గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా మా పిల్లలందరికీ భోజనం ఏర్పాటు చేసిన లోయ కుటుంబానికి మా శిరీష డెవలప్మెంట్ ట్రస్ట్ యాజమాన్యం తరపున, మా సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక చౌదరిపేటలో మరి శిరీష ఫౌండేషన్ వారికి ఈరోజు లోయ వారి కుటుంబ సభ్యులు మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వారిని, వారి కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. మరి అన్నదానం పరబ్రహ్మ స్వరూపం. చాలా మంది ఇలాంటి కార్యక్రమాలు అయినా సరే, పుట్టినరోజులైనా, పెళ్లి రోజులైనా
మరి చాలా సంతోషంగా బంధుమిత్రులతో అభిమానులతో చాలా మంది భోజనాలు పెట్టుకుని మంచి అలవాటు చేస్తుంటారు. కానీ లోయవారి కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళ తల్లిగారి జ్ఞాపకార్థం 10 మందికి ఆకలి తీర్చాలనే ఆలోచనతో ఈరోజు మన గుడివాడ పట్టణంలో ఉన్న శిరీష ఫౌండేషన్ లో వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మరి ఆహారం అందజేయడంతో వారందరికీ మరి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి ఇంత మంచి అవకాశం, అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అని చాలా మంది చెబుతూ ఉంటారు, వింటూ ఉంటాం. అలాంటి అన్నాన్ని మనం ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టి ఇలాంటి వాళ్ళకి పిల్లలకి ఎవరికైనా వృద్ధాశ్రమంలో వృద్ధమాతలకు కానీ ఎవరికైనా సరే పెట్టినచ్చు ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని ఆలోచన. ఇంత మహత్తరమైన అవకాశం కల్పించిన మరి లోయవారి కుటుంబ సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదే విధంగా మరి చెప్పిన వెంటనే మరి ఈ ప్రోగ్రాంకి మాకు వెంటనే ఇచ్చిన కలగజేసిన మరి శిరీష ఫౌండేషన్ యాజమాన్యానికి వారి టీం సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా. అదే విధంగా నాకు చిన్న విన్నపం అండి, మరి గుడివాడ పట్టణంలో చాలా మంది ఉన్నారు, ప్రతి ఫంక్షన్లు చేసుకుంటారు, పుట్టినరోజు అన్ని చేసుకుంటారు. దయచేసి ఒకసారి మన చౌదరిపేటలో ఉన్న శిరీష ఫౌండేషన్ ఒకసారి చూడండి. సో చూస్తే ఈ పిల్లల్ని మరి ఏ విధంగా వాళ్ళని మరి ఎంత ఇదిగా మరి ఫుడ్ పెడతాం కానీ వారికి మంచి చెడు చెప్తాం కానీ ఏదైనా ఈ మంచి ఆలోచన కల్పించిన ఆ శిరీష ఫౌండేషన్ యాజమానికి మాత్రం నేను శిరస్సు ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంతో సేవా సంకల్పం ఇది కాదు ఇలాంటి పిల్లలకి, ఎందుకంటే ఏమి తెలియదు వాళ్ళకి, కానీ వాళ్ళకి ఆలన పాలన ముచ్చటగా చూసుకుంటున్న ఈ సిబ్బందికి మాత్రం పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. గుడివాడలోని ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లక్ష్మీ తులసి ప్రైవేట్ హాస్టల్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నర్సాపురం సమీప గ్రామానికి చెందిన లక్ష్మీ తులసి గుడివాడ గురురాజు ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాలలో చదువుతుంది. ఈ రోజు కాలేజీకి రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థులు ఆమె ఉంటున్న ప్రైవేట్ హాస్టల్ రూమ్ కు వెళ్లి చూడగా లక్ష్మీ తులసి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ కు సమాచారాన్ని అందజేశారు. ప్రిన్సిపల్ పోలీసులకు లక్ష్మీ తులసి బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. సమాచారాన్ని అందుకున్న లక్ష్మీ తులసి తల్లిదండ్రులు హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకున్నారు. కుమార్తె భౌతిక కాయాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటనతో హాస్పిటల్ ప్రాంగణం శోక సముద్రమైంది. గుడివాడ 120 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు ఆషాఢ మాసం చివరి శుక్రవారం కావడంతో ఆలయాల్లో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు. రాబోయే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపిన నిర్వాహకులు. డిఎస్సి నియామకాలు అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న
రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. స్పోర్ట్స్ కోటా కింద వచ్చిన ఉద్యోగాల భారీ అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైసీపీ నాయకులు. హోమియోపతి కళాశాల 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య. రూమ్ లో ఉరివేసుకుని కనబడటంతో తోడు విద్యార్థిని చూసి కాలేజీ యాజమాన్యానికి పోలీసులకు సమాచారం ఇచ్చిన విద్యార్థులు. విద్యార్థిని మృతి పట్ల కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ చేయండి.